ప్రకృతి. హాయ్ ప్రకృతి. హలో సార్. అంటే నీ గురించి తెలిసి నువ్వు గెటప్ రౌండ్‌లో నువ్వు పెర్ఫార్మ్ చేస్తున్నావు అంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఎప్పుడు క్వైట్‌గా, సైలెంట్‌గా ఉంటావు. చాలా సిగ్గుపడుతూ, మొహమాట పడుతూ నువ్వు గెటప్ ఏసుకొని పెర్ఫార్మ్ చేయడం ఏంటి అనేది నేను నిజంగా షాక్ అయ్యాను. ఈ గెటప్ చూడంగానే నాకు చాలా జాలీగా నవ్వొచ్చిందనమాట. నీకు నచ్చిందా? నచ్చింది సార్. ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్? యెస్ సార్. ఎవరు ప్రెషరైజ్ చేయట్లేదు కదా! లేదు సార్. ఓకేరా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల గుమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ, రాములమ్మ, ఏం చూపులోయమ్మ, ఈగు సుక్కలేనమ్మ, సిరి నవ్వులోయమ్మ, చంద్రవంకలేనమ్మ, ఓ రాములమ్మ, రాములమ్మ, నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, కరిమబ్బు వరిదొప్పు కన్ను గెలిపేనమ్మా, సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా, జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మా, శ్రీరాములమ్మ. పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవి, విచ్చుకొని ముక్కవోలే పచ్చి పాల నిగ్గువోలే ముచ్చటేసిపోతున్నావే, వాగుల్లో, వంకల్లో, ఆ సీనల్లో, మూలల్లో, వాగుల్లో, వంకల్లో, సీనల్లో, మూలల్లో నువ్వు పచ్చగుండాలి, నువ్వు పడిలంగుండాలి, భూమి తల్లి సాక్షిగా శైవంగుండాలి, సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మా, అడిగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా, ఓ శ్రీరాములమ్మ. పసిడి వెన్నె ఒంటి మీద పాడ సోపు పాడకుండా పసుపు పూసినారి అమ్మలు, సిట్టి వయసు పారిపోయి సిగురు వయసు సేరేనని సీర కట్టినారి గుమ్మలు, దొరగారి దొరసాని దీవెనల కోసమని, ఆ దొరగారి నిన్ను దీవెనల కోసమని కళ్ళు ముక్క పాచనని వంగినావమ్మ, మూడు కుంచలిస్తే నీలో వెత్తు పొంగినావమ్మ, దొరగారి పై ఊగే పంఖవైనావమ్మా, దొరసాని కాళ్ళొత్తే దూదివైనావమ్మా, దీవిటిని వెలిగించే దివ్యవైనావమ్మా, నలుగురికి తల్లోని నాల్కవైనావమ్మా, ఓ శ్రీరాములమ్మ, ఓ శ్రీరాములమ్మ, ఓ శ్రీరాములమ్మ, ఓ శ్రీరాములమ్మ. ప్రకృతి సార్. ఏదో పెర్ఫార్మ్ చేయాలి కదా! ఏదో నసపెడుతున్నాడు చరణ్ అన్న అని చెప్పి నువ్వు ఏదో ట్రై చేసావు. కానీ అద్భుతంగా ఉండింది. అది ఇంకొంచెం అలా ఫ్రీగా ఉండు. ఒక్కొక్క పెర్ఫార్మన్స్‌లోనూ యూ కెన్ డూ ఇట్. ఎస్ సార్. ఓకే. కమింగ్ టు యువర్ సింగింగ్. అబ్బా! సచ్ క్లారిటీ. ఫుల్ సాంగ్ బిగినింగ్ టు ఎండ్ ఆ రేంజ్ నీకు పర్ఫెక్ట్‌గా ఉంది ఈ సాంగ్‌లో. ఆ సంగతులన్నీ అంత క్లారిటీతో ఉన్నాయి. అండ్ ఐ లవ్ దిస్ పెర్ఫార్మన్స్. నువ్వు నవ్వుతూ పాడావు ఫుల్ సాంగును. ఈ గెటప్ నీకు భలే క్యూట్‌గా ఉంది. అండ్ కొంచెం ఫ్రీ అయ్యావు. ఐ విష్ యూ డూ మోర్. కొంచెం అలా లిబరల్‌గా కొంచెం డాన్స్ చేయడం అట్లా ఇట్లా చేసి నవ్వుతూ పాడితే చక్కగా ఉంటావు బంగారం. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్.
ప్రకృతి సార్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎర్ర చీర కట్టుకుని వచ్చి పచ్చపాట పాడావు. నాకు అంటే ప్రకృతి తల్లికి మొదటి బిడ్డ జానపద గేయమే, తర్వాతే లలిత గేయం. తొలిసూరు బిడ్డ జానపద గేయం. ఆ జానపద గేయం ఎంత అందంగా పాడావో. సీనన్న, వందేమాతరం సీనన్న ఎంత గొప్పగా స్వరపరిచారు. ముఖ్యంగా చరణంలో అంతులేని మాధుర్యం ఉంది. చరణం మొదటి వాక్యంలో పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే ఓ రాములమ్మ. ఇంత మంచి ఒక జానపద గేయంలో ఇంత గొప్ప మాధుర్యాన్ని నింపడం సీనన్నకే సాధ్యం. చాలా బాగా పాడావు. పాట అంతా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ప్రకృతి మ్యామ్. వచ్చావు, అటు నుంచి నడుచుకుంటూ వచ్చావు. సరే, ఆ సినిమాకి సంబంధించినటువంటి గెటప్ కాబట్టి విజయశాంతి గారు కదా, Yes, ma'am. ఆవిడలో ఉన్నటువంటి ఒక కసి అవి ఏవీ లేకుండా చక్కగా బిడ్డలందరినీ ఆశీర్వదించడానికి వచ్చినట్టు వేరే గెటప్ లో వచ్చావు. నవ్వుతూ ఉన్నావు. అసలు యాటిట్యూడే కాదు, ఆ కాస్ట్యూమ్ కి ఉండాల్సిన యాటిట్యూడ్ కానే కాదు. బట్ వెన్ యూ స్టార్టెడ్ సింగింగ్, దట్స్ ది రైట్ యాటిట్యూడ్. సో యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్ రియలీ రియలీ వెల్ నానా. థ్యాంక్ యూ మ్యామ్. నాకెంత నచ్చిందంటే నువ్వు పాడడం ఈరోజు. ఐ డోంట్ నో, అంటే ఈ పాట నిన్ను అలా పాడించిందా, ఈ రేంజా, అన్నీ కలిసి. బట్ అసలు త్రో ఎంత బాగుందంటే, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అబ్బాయిలు అమ్మాయిలు ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, షీఈ్ నాట్ సింగింగ్ ఫ్రమ్ హర్ థ్రోట్. యూనో, ఓపెన్ చేస్తే వాయిస్ ఇక్కడి నుంచి వస్తుంది పాట. తను పాడింది. మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసుకోవడమే నా కాంపిటీషన్లో బెస్ట్ పార్ట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ మ్యామ్. న్యూ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ తో వీళ్ళు మీ ముందుకు రాబోతున్నారు. భరత వేదముగ నిరత నాట్యముగ సంస్కృత పదభూయిష్టమైన ఇటువంటి గొప్ప పాటని నీలకంఠర చాలి పొందర బైహార్ట్ చేసి పాడడం అనేది చాలా గొప్ప విషయం. దేవి సారథ్యంలో చిత్రాలయంలో శివుడికి గాత్రాభిషేకం చేశాడు. పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాద శృతి వినరా. ఈనాళ్ళ మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. ఇప్పుడు మీరు బాగా పాడపోతే మేము ఫీల్ అవుతాం కదా, కానీ మీరు బాగా పాడుతుంటే మేము ఫీల్ గుడ్ అవుతాం. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోనే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. గుడ్ రౌండ్ లో నిజంగానే ఫెల్ట్ గుడ్. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. అందంగా పాడావు, ఆనందంగా అనిపించింది. పెదవిలో పిడుగులే నవ్వులో. ముఖ్యంగా ఇది మా వదిన గారి పాట. ఎందుకంటారా? బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశాభోంసుల అక్షరాల అత్త కూతురే. మనసిలా మరుగుతూ ఆశా భోంసలే గారి కంటే కూడా బాగా పాడావు. అంతమవ్వాలనే. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నన్ను కనదా. నీ గాత్ర ధర్మానికి ఈ పాట కొద్దిగా ఒక మెట్టు తగ్గించి పాడుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. అద్భుతంగా పాడావు నాన్న. హృదయంతో పాడావు, తెలుస్తూనే ఉంది. నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. రామాయణము శ్రీరామాయణము పల్లవి చాలా చాలా బాగా పాడావు. చరణాలు కూడా బాగా పాడావు. సత్యవచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించి సతి. ఇట్లాంటి కష్టమైన పాటని అటెంప్ట్ చేసినందుకు 100కు 100. సహనశీల ధీర వీర వరద భీరము బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి. చక్కా పాడావని చెప్తున్నాను, బట్ కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. ఏ జన్మలోనూ నే తీర్చలేని రుణమై బంధించావు. నిన్ను నీ అత్యంత చిన్న పనితో కొలవడం అంటే సముద్రం యొక్క శక్తిని దాని నొరగతో అంచనా వేయటం లాంటిది. సప్తవర్ణముల మాతృకగా
అత్యద్భుతంగా పాడావు నాన్న. నిస 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 పని 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 మ పని స నిస 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 పని గా నీ గా మా వెతికాను నేను, అందులో నిగమ ఉంది. గా నీ గా మా వచ్చేటప్పుడు నిగమ ఉంది. గరి సని దరి సని ద ప సని ద ప మ శ్రీ తుంగుర నారద